Maxలో మీకు ఎలా ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ అవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు 3ds Max ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇది టాప్ స్క్రీన్, ఇది ఓకే. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ స్క్రీన్, ఇది వచ్చి ఫ్రంట్ స్క్రీన్ మనకు కనబడేది. ఓకే, సెంటర్లో ఇది మన వర్క్ అనమాట. మనకి వర్క్ ఏరియా వచ్చి ఇలా ఉంటుంది. ఇది 3ds Max. మీకు ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కస్టమైజ్లో వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది కదా, ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా పాయింట్స్ వస్తాయి. ఇది మీకు స్టార్టింగ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సిస్టంలో చేయాలి. ఇక్కడ మీరు ఫైల్స్ అని చూసినట్లయితే ఈ ఫైల్స్లో మీరు ఇక్కడ ఇంక్రీజ్మెంట్ అండ్ సేవ్ అని ఒక ఫైల్ మీకు కనబడుతుంది. మనం ఇది ఓకే చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ అండ్ సేవ్ ఓకే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ ఓకే చూస్తున్నాయి. సో మీరు ఈ రెండు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు కనబడుతుంది కదా, రీలోడ్, డిస్ప్లే, సేవ్ వ్యూ రిపోర్ట్, ఇవన్నీ ఈ 5 వచ్చి కన్ఫామ్గా ఉండాలి. ఓకే, ఈ ఫైల్లో ఈ 7 వచ్చి మీకు కన్ఫామ్గా మీరు టిక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ టిక్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇది కన్ఫామ్గా మనకు ఆటో బ్యాకప్ కోసం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్యాకప్ మనకి ఎన్ని మినిట్స్కి ఒకసారి సేవ్ కావాలని ఉంటుంది. మామూలుగా నేను 5 seconds అని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోడెస్క్ ఫైల్స్ వచ్చి మనకి సెట్టింగ్స్లో మనం లోకల్ డిస్క్ సిలో మన ఆటోడెస్క్ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటుంది ఇది. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆటోడెస్క్ ఫైల్స్ అంటే నేను 3 ఇచ్చుకున్నాను, మీరు 3 ఇచ్చినా సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ మనము కన్ఫామ్గా చూసుకోవాల్సింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ ఓన్లీ అని ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మనం 256 వచ్చి ఆటోమేటిక్గా మనకి ప్రతి సిస్టంలోనూ ఇదే లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా మెయింటైన్ ఓన్లీ అంటే 13 ఉంటుంది. ఓకే చేసుకున్న తర్వాత ఓకే చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు సిస్టంలో ఇక్కడ కస్టమైజ్లో ప్రిఫరెన్స్ ఒకవేళ రాకపోయినా, ఏదన్నా సెట్టింగ్స్ డిఫికల్ట్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆటోడెస్క్ మెయిన్ ఫైల్ ఉంది. ఇక్కడ మీరు ఓకే చేసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, సో ఇలా చేయొచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ మెథడ్, ఆటోడెస్క్లో ఫస్ట్ మెథడ్ ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. చిన్న వీడియోలో ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్స్ వైజ్ మీకు చెప్తాను, అర్థమయ్యే విధంగా చెప్తాను. సో మీరు వీటిని ఫాలో అయితే చాలు. ఓకే.